ఈ 6 నెలల పాలనలో గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా సూపర్ 6 లో భాగంగా పింఛను రాగానే స్టార్ట్ చేసి ఎమ్మటే ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉన్నారు దానికి. ఎమ్మటే ఇప్పుడు రోడ్లు గాని, ఇప్పుడు ఏడాది మారుమూల ప్రాంతంలో రోడ్లు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి అంతకుముందు. ఇప్పుడు విముక్తి జనాల కలిగింది. పల్లెటూరులో కూడా సీసీ రోడ్లు మా గ్రామంలోనే 4 రోడ్లు పోసాం. ఉండేటప్పుడే బాగుంది. 6 నెలల్లో చంద్రబాబు వచ్చి మొత్తం నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు అంటున్నారన్న. అవన్నీ ఉత్తమాటలు. జనాలకు తెలిసారు కాబట్టి మళ్ళా గవర్నమెంట్ కావాలని కోరుకున్నారు. అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే జనాలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ఏమో మాయ మాటలు చెప్పి మోసం చేసేసాడు. సో ప్రజల తరపున నేను పోరాడతా అని చెప్పేసి అయితే ఆయన బయటకు వస్తా అంటున్నాడు సంక్రాంతి నుండి. మాయ మాటలు చెప్పేవాడైతే 4వ సారి సీఎం అవడు. అవన్నీ ఉత్తమాటలు. గవర్నమెంట్ మీద బురద చల్లొద్దు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నది రాజధాని గాని బాగా డెవలప్ చేయడానికి, అన్ని నగరాలు డెవలప్ చేయడానికి, డెవలప్ కోసమే మన ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు. దానికి అనుకున్న రీతిలో ఆయన చేస్తారని మాకు నమ్మకం ఉంది.